టాక్ ఆఫ్ ది టౌన్. రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయడంతో డైరెక్టర్లు కూడా మిడ్ రేంజ్ సినిమా బడ్జెట్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి రెమ్యునరేషన్ విషయంలో హాట్ టాపిక్ అవుతున్న సౌత్ డైరెక్టర్లు ఎవరు? సినిమా చేసే హీరోలే వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే కథతో కుస్తీలు పడి హీరోల్ని మెప్పించి ప్రొడ్యూసర్లను సంపాదించి సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లి సక్సెస్ చేసే మాకెంత రెమ్యునరేషన్ ఉండాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఈ లిస్టులో ఫస్ట్లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRRకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. RRRకే దాదాపు 150 కోట్లు తీసుకున్నారంటే ఇక గ్లోబల్ లెవెల్లో తెరకెక్కుతున్న మహేష్ సినిమాకి ఇంకెన్ని కోట్లు తీసుకుంటారో అని లెక్కలు వేస్తున్నారు జనాలు. నిజానికి ఈ 150 కోట్ల రెమ్యునరేషన్ మొన్నటి వరకు ఒకరిద్దరి హీరోలకు తప్ప తెలుగులో ఎవ్వరికీ లేదంటే రాజమౌళి ఏ రేంజ్ డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. ఒక మహేష్తో చేస్తున్న సినిమాకి రాజమౌళి అసలు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్ల రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని లెక్కలు వేస్తున్నారంతా. రాజమౌళి క్రేజ్ బాహుబలి నుంచి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. దాంతో రెమ్యునరేషన్ కూడా అదే లెవెల్లో తీసుకుంటున్నారు. అయితే పుష్పతో అంతటి రెస్పాన్స్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్ షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ తీసుకున్నట్టుగా టాక్. ఇక రామ్ చరణ్తో చేస్తున్న సినిమా కూడా మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నారు సుకుమార్. ఒక్క హిట్తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్లతో సూపర్ డైరెక్టర్లు అయిపోతున్నారు. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి 1100 కోట్ల కలెక్షన్ల యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్, మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే నాగశ్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీ ప్రొడక్షన్ అయిన వైజయంతి మూవీసే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగశ్విన్. మన డైరెక్టర్లలో ఓవర్ నైట్ స్టార్డమ్ కాకుండా కాన్స్టెంట్ గా సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లుగా కంటిన్యూ అవుతున్న కొంతమంది మాత్రం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు, కానీ నిర్మాతలు ఇస్తే మాత్రం కాదనడం లేదు. త్రివిక్రమ్ 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ టాప్ స్టార్స్ తోనే సినిమాలు చేసినా ఇప్పటి వరకు ఎప్పుడూ రెమ్యునరేషన్ విషయంలో హైలైట్ కాలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా భారీ సినిమాల జోలికి మాత్రం ఎప్పుడూ పోలేదు. దాంతో రెమ్యునరేషన్ కూడా ఎప్పుడూ 50 కోట్లు దాటలేదు త్రివిక్రమ్కి. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తెరకెక్కే ఎన్టీఆర్ సినిమాకి 50 నుంచి 70 కోట్లు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొరటాల కూడా మిర్చి వరకు మామూలు డైరెక్టరే. అయితే ఒక్కసారి మిర్చి సినిమా తర్వాత రెమ్యునరేషన్ మాత్రం ఫుల్ గా పెంచేశారు. ఎంత పెంచినా శ్రీమంతుడి వరకు 20 కోట్లు దాటలేదు కొరటాల శివకి. కానీ దేవరా విషయంలో మాత్రం రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నారు కొరటాల. 25 నుంచి 30 కోట్లు తీసుకున్న కొరటాల దేవరా 2కి అంతకంటే ఎక్కువ తీసుకుంటారని తెలుస్తోంది. 100 కోట్లు ప్రస్తుతం తెలుగులో 4-5 హీరోలకి తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవరికీ లేదు. అలాంటిది హీరోలకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్లు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా ఈ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్లు. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో రెమ్యునరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు అట్లీ. ఇప్పుడు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళ్లో హీరోలది ఫస్ట్ ప్లేస్, కానీ అదంతా అట్లీ వచ్చేవరకే. ఒక్కసారి సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఇక రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అట్లీ రెమ్యునరేషన్ ఎక్కువని సినిమాలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు నిర్మాతలు.
అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అట్లీ 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు జనాలు. తెలుగు డైరెక్టర్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సలార్, కేజీఎఫ్ సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 50 నుంచి 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తమిళ్లోనే కాదు సౌత్ మొత్తం సాలిడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న లోకేష్ అంతకు ముందున్న 100 కోట్ల రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు 25 కోట్లకు పెంచేశారు. సాలిడ్ కమర్షియల్ హిట్స్ కొట్టిన లోకేష్ కూలీ మూవీకి రెమ్యునరేషన్ 25 కోట్లు తీసుకున్నారు. సినిమాల విషయంలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్ తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అంతకుముందు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు జైలర్ 2కి 25 కోట్లకి రీచ్ అయ్యారు. తమిళ్లో కూడా హీరోల రెమ్యునరేషన్ రోజు రోజుకు పెరగడంతో డైరెక్టర్లు కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కోసారి హీరోలని మించి కూడా రెమ్యునరేషన్ తీసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు డైరెక్టర్లు. రిలీజ్ కి ఎన్ని డేట్లున్నా కానీ అందరూ కలిసి ఆ 2 డేట్ల మీదే ఫోకస్ చేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో సినిమా రిలీజ్లే తక్కువ ఉన్నాయి. ఉన్న సినిమాల్లో ఎక్కువ మాత్రం ఆ 2 డేట్లకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి నవంబర్, డిసెంబర్లో ఉన్న ఆ 2 వారాల్లో రిలీజ్ అవుతున్న 10 సినిమాలు ఏంటి? కమింగ్ 2 months లో సినిమాల రిలీజ్ సెలెక్టెడ్ గా ఉన్నాయి. అందులోనూ ఒక్క బాలకృష్ణ అఖండ 2 తప్పించి స్టార్ మూవీస్ లేనే లేవు. దాంతో చిన్న సినిమాలు వారానికొకటి రిలీజ్ చేసుకోవచ్చు. అయితే అలా కాకుండా నవంబర్ 7, డిసెంబర్ 25న ఈ 2 డేట్ల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు అంతా. పోటీపడి మరి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ డేట్స్ లో. నవంబర్ 7న ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక మెయిన్ లీడ్ గా, దీక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ద గర్ల్ ఫ్రెండ్. డిఫరెంట్ స్టోరీగా రాబోతున్న గర్ల్ ఫ్రెండ్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తో అంచనాల్ని పెంచేసింది. దీనికి తోడు ప్రమోషన్లు కూడా ఫుల్ గా చేస్తూ ఉండడం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న రష్మిక షార్ట్ గ్యాప్ లోనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తూ ఉండడంతో గర్ల్ ఫ్రెండ్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నవంబర్ 7న రష్మిక సినిమా ఉంది. అయినా సరే మల్టిపుల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ జటాధర. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుధీర్ బాబు ఈసారి జానర్ తో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే మనీ స్టోరీని తీసుకుని నవంబర్ 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్లో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోటాపోటీగా మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి చిన్న సినిమాలు కూడా యాడ్ అవుతున్నాయి. తిరువీరు హీరోగా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న తిరువీర్ ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7నే థియేటర్లలోకి వస్తోంది. నవంబర్ 7నే ప్రేమిస్తున్నా అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. వీటికి తోడు డబ్బింగ్ మూవీ ఆర్యన్ కూడా థియేటర్లోకి వస్తోంది. నిజానికి ఆర్యన్ ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే రవితేజ మాస్ జాతర, బాహుబలి ఎపిక్ రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి విష్ణు విశాల్ తన సినిమా ఆర్యన్ ని పోస్ట్ పోన్ చేసుకుని వచ్చే శుక్రవారం విడుదల చేస్తున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్ లోనే ఎక్కువ సినిమాలు పోటీ పడుతున్నాయనుకుంటే డిసెంబర్ లాస్ట్ వీక్ కి కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతోంది. ఇయర్ ఎండ్ డిసెంబర్ 25న వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఈ డేట్ లో రిలీజ్ అవ్వాల్సిన డెకాయిట్ పోస్ట్ పోన్ అయినా పోటీ మాత్రం అలాగే ఉంది. ఈ రేస్ లో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా పోటీ పడుతుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సీజన్ లో సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఇయర్ ఎండ్ లాంగ్ వీకెండ్ వరుసగా హాలిడేస్ కావడంతో మల్టిపుల్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో శ్రీకాంత్ కొడుకు హీరోగా వస్తున్న ఛాంపియన్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పిరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ డిసెంబర్ 25నే రిలీజ్ అనౌన్స్ అయింది. భూమిక, సారా అర్జున్ లీడ్ రోల్స్ లో అప్కమింగ్ ఆర్టిస్టులతో ఇంట్రెస్టింగ్ స్టోరీగా తెరకెక్కుతోంది యుఫోరియా. గుణశేఖర్ డైరెక్షన్ లో డ్రగ్ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ని అట్రాక్ట్ చేసేలా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శంబాల సినిమా కూడా డిసెంబర్ 25న ఇయర్ ఎండ్కే రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. హారర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సింగర్ ప్రణవ్ కౌశిక్, ప్రీతి, ప్రణీత్ లీడ్ రోల్స్ లో యూత్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా పతంగ్. ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ బుచ్చిబాబు లాంచ్ చేయడంతో అందరినీ అట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నుంచి యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ కే రిలీజ్ డేట్ ఇచ్చింది. ఆలియా భట్, శార్వరి వాఘ్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇలా నవంబర్ ఫస్ట్ వీక్, డిసెంబర్ లాస్ట్ వీక్ లోనే సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు నిర్మాతలు. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.